అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు స్లాబ్ వాటర్ ప్రూఫింగ్ ఎలా చేస్తారో తెలుసుకోవచ్చు. ముందుగా ఇలా చిప్పింగ్ అయితే చేస్తాము. అసలు ఇలా చేయడానికి కారణం అనేది చాలా రకాలు. 1 వాటర్ ఆగడం, 2 లీకేజ్ అవ్వడం, 3 ఫ్లోరింగ్ పగిలిపోవడం, ఇలాంటివి ముఖ్య కారణం. ఈ వీడియో చూడండి. ఫ్లోరింగ్ అనేది గుంతలు పడి ఇలా డ్యామేజ్ అయితే అయ్యింది. సో చూడండి, ఉస్క అనేది ఎలా అయితే వచ్చేసిందో ఇది మెయిన్గా సిమెంట్ తక్కువ వేయడం వల్ల జరుగుతుంది. దీనివల్ల కింద షీకులు అనేవి రస్ట్ వచ్చి స్లాబ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూడండి. సుత్తెతో కొట్టడం వల్ల ముద్దలుగా లేసి అనేది వస్తుంది ఫ్లోరింగ్. దీంట్లో సిమెంట్ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే మాలు స్టార్టింగ్లో కలిపి వేసేటప్పుడు సరిగ్గా కలవకపోవడం వల్ల కూడా ఇలాగ జరుగుతుంది. సో మాలు కలిపేటప్పుడే చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి. దీనికి రిపేరింగ్ ప్రాసెస్ చెప్తాను. సో ఇలా అయితే మొత్తం డస్ట్ అనేది తీసేసిన తర్వాత దీనికి ఫోస్రాక్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ని ఒక 2 టైమ్స్ కోటింగ్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ ఎలా అయితే చేస్తున్నామో ఈ వీడియోలో అయితే చూడండి మీరే. ఫోస్రాక్ కెమికల్ అనేది సిమెంటు అలాగే కింద ఉన్న సిమెంట్ని గట్టిగా పట్టుదల ఇవ్వడం కోసం అయితే వాడతాము. సో ఇప్పుడు ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా మాల్ అనేది కలుపుకొని దీన్ని మాలు 2 సార్లు కలుపుకొని ఈ విధంగా చేసుకొని దీని మీద ఫ్లోరింగ్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా అయితే చేస్తాం ఫ్రెండ్. సో అందరికీ ఈ విధంగా పాటించాలని ఫ్లోరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము. సో ఈ విధంగా కళాయి వేయడం వల్ల పైన ఉన్న సర్ఫేస్ అనేది స్మూత్గా అయ్యి వాటర్ అనేది కిందికి పోనీయకుండా చేస్తుంది. సో ఈ పైన వేసే ఫినిషింగ్లో కూడా మేము కెమికల్ని అయితే వాడుతాము. అదే ఫోస్రాక్ కెమికల్, నిటోబాండ్ అని ఉంటుంది. సో దాన్ని వాడి మీరు మీ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకోగలరు. అలాగే పైన ఫినిషింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందిగా ఒకసారి ఫినిషింగ్ చేసిన తర్వాత దాని మీద పొడి సిమెంట్ కానీ ఇంకోసారి సిమెంట్ అనేది చల్లడం చేయకూడదు. ఇలా చల్లిన తర్వాత అది చీల్చుకొని గీతలాగా పడుతుంది. సో ఇలాంటి మిస్టేక్ చేసినారంటే ఫ్లోరింగ్ అనేది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్లో అయితే వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా డౌన్ ఎక్కడ ఉంటే అక్కడ స్లోప్ ఇచ్చేసి ఈ విధంగా అయితే చేసేస్తాం ఫ్రెండ్. ఈ వీడియో ప్రతి ఒక్కరూ లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే మా కాంటాక్ట్ నంబర్స్ స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఒక పిక్ అయితే చూడండి. మేము చేసిన ఫ్లోరింగ్ వీడియో ఫోటో ఎలా అయితే ఉందో ఎక్కడ నీళ్ళు ఆగడం లేదు, డైరెక్ట్ పాయింట్ కాడికి వెళ్ళిపోతుంది. సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూసిన వారందరికీ హ్యాట్స్ ఆఫ్.